వీక్షక సమూహం రాజాదిరాజైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ మత్తయి సువార్తలోని పరిత్యాగ పత్రిక. బైబిల్లోని క్రొత్త నిబంధనలోని మొట్టమొదటి పుస్తకం మత్తయి రాసిన 28 అధ్యాయాలు మత్తయి సువార్త. మత్తయి అనగా యెహోవా బహుమానం. ముందు పేరు లేవి. మత్తయి 9:3, మార్కు 2:14 బట్టి అల్ఫై కుమారులే గనక మత్తయి చిన్న యాకోబు సహోదరులని భావిస్తారు. మత్తయి సుంకరి. యేసయ్య ఆరోహణం అనంతరం మత్తయి పర్షియా సిరియాల్లో సేవ చేశాడు. చివరిగా ఇథియోపియాలో హతసాక్షిగా మరణించాడు. మత్తయి సువార్త 55-65 ఏడీలో రాశారంటారు. ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు బ్రిడ్జి లాంటిది. మత్తయి తన స్వజనులైన యూదులను ఉద్దేశించి యేసును రాజుగా చిత్రీకరించాడు. పాత నిబంధన నెరవేర్పే యేసుక్రీస్తు అని, వారు ఎంతకాలంగానూ ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనేనని ఉద్ఘటించాడు. యేసయ్య జీవితానికి ప్రత్యక్ష సాక్షి మత్తయి. దీనిలో సుమారు 50-60 పాత నిబంధన రెఫరెన్సులు కోట్ చేశాడు. దీనిలోని హైలైట్ 5-7 అధ్యాయాల్లోని కొండ మీద ప్రసంగం. మహాత్మా గాంధీ గారు కూడా ప్రతి ఒక్కరూ దీనిని మరణించే లోపు చదవాలి అన్నారు. దీనిలో గ్రంథ విభజన 1-2 అధ్యాయాలు యేసు వంశావళి, జననం. 3 బాప్తిస్మ యోహాను పరిచర్య, యేసు బాప్తిస్మం. 4-25లో యేసు కృపాసువార్త, అద్భుతాలు. 10 శిష్యుల వివరణ, 13 ఉపమానములు. 16-18లో మొట్టమొదటిగా చర్చ్ అన్న పదం. 21-27లో యేసయ్య శ్రమలు, మరణం. 28 పునరుద్ధానం. దీనిలో ప్రాముఖ్యమైన వచనం 5-17 ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చితునని. ముఖ్యమైన మాట నెరవేర్పు. గమనిక 20-16లో చివర తెలుగు బైబిల్లో లేనిది ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. దీనిలో యేసయ్య చేసిన 5 ప్రసంగాలను పెంటాట్యూక్తో పోలుస్తారు. సారాంశము: యేసయ్య అబ్రహాం సంతానంగా, రక్షకునిగా లోకాన్నంతటినీ ఆశీర్వదించడానికి, మోషే వలె స్వతంత్రులుగా చేయడానికి, దావీదు కుమారునిగా ఆయన రాజ్యంలో క్షేమం అనుగ్రహించడానికి వచ్చారని. ఫ్రెండ్, అట్టి మెస్సయ్యను రక్షకునిగా స్వీకరించు, నిత్యరాజ్యం నీదే. నేటి ప్రశ్న: పేతురు యేసుక్రీస్తు ఎవరని చెప్పాడు? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.